తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్నెపల్లి ప్రాజెక్టు కన్నెపల్లి దగ్గరికి వెళ్ళి గోదావరి నీళ్ళని చూడడం కాదు, మీ రక్తాలు పారేయాలి, మిమ్మల్ని కోసి మీ రక్తంతో తెలంగాణ భూములు వెళ్తే అదే పడతాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. అంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఇవాళ తెలంగాణ ఉద్యమకాల రక్తాన్ని కళ్ళ చూడాలనే మరొకసారి కళ్ళ చూడాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా అర్థమైపోతుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టిన కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా కేసీఆర్ గారి ఉద్యమానికి ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టింది. తెలంగాణ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం వల్ల దాదాపు 1200 మంది పైగా తెలంగాణ కోసం సోనియా గాంధీకి రక్తార్పణ చేస్తా తప్ప కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇవ్వలేదు. ఇవాళ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగం కోసం హైదరాబాద్ కు తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు పట్టణాలకు తాగునీరు ఇచ్చడానికి ఏర్పాటు చేసిన ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిలివని చెప్పి మన కేటీఆర్ గారు కన్నపల్లి కంపాలు చేస్తే అడుగున పోలీసులను పెట్టి అడ్డుకున్నారు రేవంత్ రెడ్డి గారు. హోం శాఖ మీ దగ్గర పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో అందరి రక్తాన్ని కళ్ళజూడాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ వివరిస్తా ఉన్నారు. అందుకే మీకు భూదాహం అయిపోయింది. ఇవాళ హైదరాబాద్ లో ఎక్కడ భూములున్నా ఇవాళ భూములని కబ్జా పెడతా ఉన్నావు. అన్ని నిషేధిత జాబితాలో పెట్టి నీ అనుచరులను నీ తమ్ములను పంపించుకొని ఇవాళ కోట్లాది రూపాయలు ఇవాళ కొల్లగొట్టే కార్యక్రమానికి ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పింది. ఇవాళ భూదాహం ఒక పక్క నడుస్తూనే ఉన్నది. ఇవాళ అదేవిధంగా దోపిడీ చేస్తా ఉన్నారు. కాంట్రాక్టుల పేరు మీద 100 రూపాయల ఐదారికి 1000 రూపాయలు పెంచి ధరలు పెంచి ఇవాళ ఈ రకంగా తెలంగాణ సంపాదన కోరుకునే కార్యక్రమానికి ఇవాళ ధనదాహం కూడా ఒక పక్క నడుస్తూనే ఇవాళ మరొక పక్క ఇవాళ రక్తదాహంతో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది. అందుకనే ఇవాళ కేసీఆర్ గారు రక్తం కావాలా నీకు అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే పంపులు ఆంది అని చెప్పి ఇవాళ కేటీఆర్ గారు కన్నపల్లికి బయలుదేరితే నువ్వు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని పట్టుకొని మిమ్మల్ని మరి కోసి మీ రక్తాన్ని తెలంగాణ భూమిలో చల్లని చెప్పి మాట్లాడతావా? దానికోసమైనా తెలంగాణ ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది. దానికోసమైనా ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి ఇవాళ కేసీఆర్ గారు రక్తం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నావా? అందుకనే ఇవాళ మేము టీఆర్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో మేము రక్తం ఇస్తున్నాం. నీకు ఎంత రక్తం కావాలో చెప్పు, ఇంకా ఇస్తాం. ఇవాళ తెలంగాణలో చాలా పోస్టులు అప్పుడు రక్తాలు ఇస్తున్నారు. వారం రోజుల పాటు రక్తదాన శిబిరం పెడతాం. నీకు ఎంత రక్తం కావాలో చెప్పు రేవంత్ రెడ్డి. కానీ తెలంగాణ రైతాంగాన్ని మాత్రం మేము ఇవ్వాలి. ఇవాళ రక్తం కోసం రైతులను ఉండబెట్టదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మా విద్యార్థి నాయకులు అందరూ కూడా ఈ రక్తం ఇస్తారు. రక్తం ఇచ్చిన తర్వాత ఈ రక్తం ప్యాకెట్లు పట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి నివాసం ఇవాళ చూపి తీసుకెళ్తాం. దయచేసి అందరూ కూడా ఆటోలు ఉండాలని చెప్పుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమం కోసం నిరంతరం రైతుల కోసం కొట్లాడుతున్న మన పెద్దలు మన శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా లక్ష్మీరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, కర్నూలు ప్రముఖులు సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ గారికి, మన మాజీ ఎమ్మెల్యే ఆనందన్న గారికి, ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, సీనియర్ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి అందరూ కూడా బ్లడ్ ఇవ్వాలి. రాసుకున్న వాళ్ళు అందరూ కూడా బ్లడ్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి మనం బయలుదేరి ముఖ్యమంత్రి గారికి ఇవాళ జూబ్లీస్ ముఖ్యమంత్రి ప్యాలెస్ కి వెళ్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రక్తదాహంతో ఇవాళ వెంటలాడుతున్నారు కాబట్టి మనకి రక్తం ఇచ్చే కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ.